సింపుల్ ఫార్ములా ఏంటి అంటే ఒక ఎల్ఓబి ఇన్కమ్ ని మనం ఫోకస్ చేసినట్లయితే ప్రతి ఒక్క ఇన్కమ్ మమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అవునంటారా కాదంటారా? ఎల్ఓబి ఒక్కటి మనం ఫోకస్ చేస్తే బిజినెస్ డైరెక్టర్ బోనస్ మనల్ని వెతుక్కు వస్తుంది, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలైట్ క్లబ్ బోనస్ ఇవన్నీ కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. సో మనం వెతకాల్సింది ఏంటి? ఒకటి ఎల్ఓబిని మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఎక్కువగా డబ్బులు ఇచ్చేది మన వెస్టీల్లో ఎల్ఓబి కాబట్టి. సో అందరూ కూడా క్యాలిక్యులేషన్స్ చేయడానికి రెడీగా ఉన్నారా? క్యాలిక్యులేటర్ తెచ్చుకున్నారా? బుక్ పెన్ ఉన్నాయా? ఓకే. సో సెషన్ స్టార్ట్ చేయక ముందు నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నా. సో నా పేరు నందకిషోర్. నేను బేసికలీ ఫ్రమ్ కర్ణాటక, బెంగళూరు, హ్యాండ్లింగ్ సౌత్ ఇండియా అండ్ ఘనా, ఐవరీ కోస్ట్ యాజ్ ఏ అసోసియేట్ మేనేజర్ ఇన్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. సో నా తెలుగు మీకు అర్థమవుతుంది కదా? ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు కదా? బట్ మీ అందరికీ కూడా సారీ, నాకు హిందీ రాదు. ఏం రాదు? హిందీ ఆవో జావో కావో అంటానంటే, అది తప్ప నాకు హిందీ ఎక్కువగా రాదు. సో ఎవరైనా ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి నేను మాట్లాడేటప్పుడు నేను అన్ని కూడా ట్రాన్స్లేట్ చేయడానికి అవ్వదు. బట్ ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటుందో దాన్ని నేను సలీం సార్ లాక్కుంటే భరత్ సారు మనకి హిందీలో మీకు ట్రాన్స్లేట్ చేస్తారు. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే అయినంత ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి ట్రాన్స్లేషన్ అవసరం లేదు. బట్ ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉంటుందో నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళు మీకు హిందీలో చెప్తారు. రెడీనా? ఆర్ యు రెడీ? ఓకే. సో మన వెస్టీల్లో చాలా మంది ఇక్కడ మీకు తెలుసు, ఇక్కడ యూసిడి, క్రౌన్ డైరెక్టర్, డిసిడి, డియూసిడీస్ వస్తూ ఉంటారు. సార్ నాకు ప్రతి నెల 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు చెక్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. సో ఇదంతా డబ్బులు మన కంపెనీ ఎక్కడి నుంచి ఇస్తుంది? ఏదైనా చారిటీ పెట్టిందా? ఏదైనా ఎన్జిఓ పెట్టిందా? ఎక్కడి నుంచి వస్తుంది అంతంత డబ్బులు కంపెనీ దగ్గర నుంచి? వినపడలే. బయట కిరాణా షాప్ లో నేను వేసుకుంటున్నాను, వాడేందుకు నాకు అక్కడ టర్న్ ఓవర్ అవుతుంది, వాడు నాకు డబ్బులు ఇవ్వట్లేదు, బట్ ఇక్కడ డబ్బులు ఇస్తున్నారు ఎందుకు? వినపడలే. పీవీ బయట కూడా ఏదో ఒక కంపెనీలో పీవీ, బీవీ అని పెడతాను, వచ్చేస్తున్న డబ్బులు కాదు. సో ఎందుకు మనకి ఇంతంతా డబ్బులు ఇక్కడ ఇస్తున్నారు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఆన్సర్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బయటికి వెళ్ళి ఒక కిరాణా షాప్లో ఒక 10 రూపాయలు పేస్ట్, సోప్ కొన్నారనుకోండి. ఆ 10 రూపాయలు మీరు ఏదైతే పే చేస్తారో దాంట్లో 10% మాత్రమే అతనికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పడి ఉంటుంది. సో 10 రూపీస్లో 10% అంటే ఎంత? 1 రూపాయి. 2 రూపాయలు హోల్సేలర్స్, రీటైలర్స్, డీలర్స్ ప్రాఫిట్. 1 రూపాయి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, 1 రూపాయి జిఎస్టి, 1 రూపాయి మ్యానుఫ్యాక్చరర్ది ప్రాఫిట్. అంటే టోటల్ ఎంత అయింది? 6 రూపాయలు అయింది. బట్ మీరు పే చేసింది ఎంత? వినపడలేదు. ఇంకా 4 రూపాయలు దేనికి ఖర్చు చేస్తున్నాడు అతను? పెద్ద పెద్ద బ్యానర్స్, ఫ్లెక్స్లు, అడ్వర్టైజ్మెంట్స్, సోషల్ మీడియాలో యాడ్స్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్ కి అతను ఖర్చు చేస్తున్నాడు. సో మన వెస్టీజ్ గురించి, మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ గురించి, మన వెస్టీజ్ ప్లాన్ గురించి ఎక్కడైనా టీవీలో మనకి అడ్వర్టైజ్మెంట్ వస్తుందా? ఎక్కడైనా యాడ్స్ వస్తుందా? ఎక్కడైనా పెద్ద పెద్ద బ్యానర్లు, ఫ్లెక్స్లు కనిపిస్తాయా? ఎవరైనా సెలబ్రిటీస్ ఉన్నారా? మన కంపెనీకి సెలబ్రిటీస్ ఎవరు? మన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరు? మన కంపెనీ ప్రోడక్ట్ ఎవరు ప్రమోట్ చేయాలి? ఎవరు అడ్వర్టైజ్ చేయాలి? సో మనమందరూ కూడా మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ ని అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మన కంపెనీ మనందరికీ కూడా 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తున్నారు. సో ఎంత ఇస్తున్నారు? 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తున్నారు. ఆ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో రాసుకోండి. ఫస్ట్ వన్, భరత్ సార్ ట్రాన్స్లేట్ చేస్తారు. ఎస్. तो अभी तक सर का नाम नंदकिशोर है, बेसिकली सर कर्नाटक से है और हमको यहाँ ट्रेनिंग करने के लिए आए हैं। और क्योंकि हम बहुत सारे लोग पूछते हैं इनकम कहाँ से ज़्यादा आएगा, तो हम हमारा वेस्टेज में इनकम ज़्यादा आने का कारण एलओबी है। अभी हम एलओबी के बारे में हम
बात करेंगे, हम समझेंगे एलओबी कैसा आता है, बड़ा चेक कैसा आता है। बड़े बड़े लीडर स्टेज के ऊपर आते हैं और बोलते हैं हमारा चेक 10 लाख है, 20 लाख है, इतने सारे पैसे कहाँ से आ रहे हैं? हमको बाहर कोई पैसे नहीं दे रहे, लेकिन यहाँ कैसे आ रहे हैं बोले तो, अगर मान लो एक 10 रुपए का प्रोडक्ट है, वो प्रोडक्ट वो मैन्युफैक्चरिंग का कॉस्ट सिर्फ 1 रुपए होता है और 1 रुपए रिटेलर का प्रॉफिट और जो भी ट्रांसपोर्टेशन, जीएसटी और सब कुछ मिला के 6 रुपए होता है। और उसके बाद बचा हुआ 4 रुपए उनको एडवर्टाइजमेंट में बड़े बड़े फ्लेक्सी और ब्रांड एम्बेसडर्स को कंपनी देते हैं। तो इसी तरह लेकिन हमारे वेस्टीज को हम बाहर कहीं प्रमोट करते हुए, बैनर्स लगाते हुए नहीं देखता है, नहीं दिखता है, क्योंकि वो प्रोडक्ट के जो भी प्रमोशन का पैसा है बाहर जो कंपनी प्रमोशन के लिए लगाता है वही पैसे हमको मिलता है। तो इसी तरह हमारा वेस्टीज हमको 9 टाइप्स ऑफ इनकम देता है। थैंक यू। ఓకే, సో 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి రాసుకోండి, రీటైల్ ప్రాఫిట్ ఆర్ సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ 10 to 20%. రీటైల్ ప్రాఫిట్ ఆర్ సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ 10 to 20%. నెక్స్ట్, పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16%. పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16%. Performance bonus 5 to 16%. Next, director bonus 15%. 15. Director bonus 15%. Director bonus 15%. Next, team building bonus 3%. Team building bonus 3%. Team building bonus 3%. Next, LOB, leadership overriding bonus 18%. Leadership overriding bonus 18%. Leadership overriding bonus 18%. Next, travel fund 3%. Travel fund 3%. Travel fund 3%. Car fund 5%. Car fund 5%. Car fund 5%. Car fund 5%. House fund 3%. House fund 3%. House fund 3%. Elite club bonus 2%. Elite club bonus 2%. Elite club bonus 2%. So total any types of income ఉంది మన వెస్టీజ్ లో? 9 types of income ఉంది. సో దీంట్లో ఈ రోజు నేను క్యాలిక్యులేషన్ చూపిస్తున్నది ఏంటి అంటే LOB, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. సో లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ మన కంపెనీలో ఎంత ఇస్తున్నారు? 18%. అందరూ మాట్లాడాలి. ఎంత ఇస్తున్నారు? 18%. సో ఈ 18% ని మన కంపెనీ మనకి ఎలా డివైడ్ చేస్తున్నారు, ఎలా షేర్ ఇస్తున్నారు అనేసి ఇప్పుడు మనం డిస్కస్ చేయడం. ఇప్పుడు చెప్పే ఒక్కొక్క పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను 2-3 సార్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. నా సజెషన్ మీకు అర్థం అవ్వాలి, నా ఇంటెన్షన్ మీకు క్లారిటీ రావాలి. అర్థమవుతుందా? ఎస్. సో 18% ని ఎలా డివైడ్ చేస్తారో మనం చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఈ నెల అంటే ఏంటి, ఆగస్టు నెల ఒక 100 కోట్లు బీవీ బిజినెస్ చేసింది అనుకోండి. నేను ఇక్కడ బీవీలో చెప్తున్నాను, రూపీస్తో చెప్పట్లేదు. బట్ దానికన్నా ముందు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు. బీవీ అంటే తెలుసా లేదా? ఇక్కడ మాత్రమే ఎస్ వస్తుంది, అక్కడ ఎస్ రావట్లేదు. కన్ఫర్మా? బీవీ అంటే ఏంటి? ఓకే, బీవీ అంటే మీరు అనుకున్న బీవీ కాదు, ఇది బిజినెస్ లో బీవీ. అర్థమైందా? సో పీవీ అంటే పాయింట్ వాల్యూ, బీవీ అంటే
బిజినెస్ వాల్యూమ్. సో పివి బివి అని సపరేట్ ఉంటుంది మన బిజినెస్ లో. పాయింట్ వాల్యూ, బిజినెస్ వాల్యూమ్. పివి అనేది మన లెవెల్ క్వాలిఫికేషన్ కోసం, బివి అనేది మన బోనస్ కోసం. ఎందుకు ఇక్కడ మనకి పివి బీవీలో ఉంటుంది, ఎందుకు డబ్బుల్లో లేదు రూపీస్లో లేదు అంటే, మీ అందరికీ తెలుసు మన బిజినెస్ వెస్టీజ్ బిజినెస్ అనేది ఇండియాలో మాత్రమే లేదు. మన కంపెనీ నేపాల్లో ఉంది, బంగ్లాదేశ్లో ఉంది, ఎస్ఆర్లో దుబాయ్లో ఉంది, సౌదీలో ఉంది, ఘనా ఐవరీ కోస్ట్లో ఉంది, ఫిలిప్పైన్స్లో ఉంది, నెక్స్ట్ థాయిలాండ్లో కూడా మనము స్టార్ట్ చేస్తున్నాం. అంటే ప్రతి కంట్రీలో కూడా ఇండియన్ రూపీస్ ఉంటుందా? నో. సో ఆ కంట్రీ దానిదైనా కరెన్సీ ఉంటుంది కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే పివి బీవీలోనే క్యాలిక్యులేట్ చేయాలి. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇండియాలో ఒక పివి నేను తీసుకోవాలి అంటే ఎన్ని రూపాయలు స్పెండ్ చేయాలి? నేను హెల్త్ కేర్ గురించి మాట్లాడుతున్నా, వేరే కేటగిరీ ప్రోడక్ట్ గురించి నేను మాట్లాడట్లేదు. హెల్త్ కేర్ లో మనకి ఒక పివి రావాలంటే ఎన్ని రూపాయలు స్పెండ్ చేయాలి? నేను ఎగ్జాక్ట్లీ 30 రూపీస్ స్పెండ్ చేస్తే నాకు ఒక పివి వస్తుంది. ఒక పివికి ఎన్ని బీవీలు? ఇండియాలో 18 బీవీ. అంటే ఒక పివి నా దగ్గర ఉంది అంటే కంపెనీ నాకు 18 బీవీలు ఇస్తుంది. అర్థమైందా? సో మళ్ళీ చెప్తున్నాను, పివి అనేది మన లెవెల్ క్వాలిఫికేషన్ కోసం, బీవీ అనేది మన చెక్ ఏదైతే ఉందో, బోనస్ ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి కోసం. సో ఇండియాలో ఒక పివి రావాలంటే 30 రూపాయలు. నేను బంగ్లాదేశ్కి వెళ్ళి నేను 30 రూపాయలు ఇస్తాను, ఒక పివి ఇవ్వండి అంటే ఇస్తారా? ఇవ్వరు. దుబాయ్లోకి వెళ్ళి నేను 30 రూపాయలు ఇస్తాను, నాకు ఒక పివి ఇవ్వండి అంటే ఇస్తారా? లేదు. దానిదైనా కరెన్సీ ఉంటుంది. ఇండియాలో ఒక పివికి 18 బీవీ, అదే దుబాయ్లో అయితే 28 బీవీ. అంటే ఇక్కడ బీవీలో కూడా చేంజ్ చేస్తుంది, రూపీస్లో కూడా చేంజ్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? బట్ అన్ని దగ్గర కూడా ఈక్వల్ యూనిఫార్మిటీ ఏంటి అంటే, మనం బ్రాంజ్ అవ్వాలంటే ఎన్ని పీవీలు చేయాలి? ఎన్ని పీవీలు చేయాలి? 2000 ఒక పీవీ. ఇండియాలో బ్రాంజ్ కావాలంటే 2000 ఒక పీవీనే. బంగ్లాదేశ్లో నేను బ్రాంజ్ అవ్వాలంటే 2000 ఒక పీవీనే. దుబాయ్లో నేను బ్రాంజ్ అవ్వాలంటే 2000 ఒక పీవీనే. డిఫరెన్స్ ఎక్కడ అవుతుంది? ఆ 2000 ఒక పీవీ రావడానికి నేను ఏదైతే స్పెండ్ చేస్తాను కదా, అక్కడ మాత్రమే డిఫరెన్స్ అవుతుంది. ఎస్ ఆర్ నో? కాన్సెప్ట్ అర్థమైందా? సో పీవీ బీవీ. ఎస్ సార్, राइट. तो हमारे अभी हम बात कर रहे हैं एलओबी के बारे में, क्योंकि हमारा वेस्टीज में जो भी बड़ा इनकम है वो एलओबी से आता है. तो वो एलओबी कहाँ से कैसा आता है हमको समझने के पहले हम पहले पीवी बीवी के बारे में समझना है. हम लेवल क्वालिफिकेशन के लिए ब्रॉन्ज सिल्वर गोल्ड ऐसा लेवल क्वालिफिकेशन के लिए हम पीवी देखना चाहिए. और पीवी हमको इनकम बोनस जो भी 10 तारीख को इनकम मिलता है उसके लिए हम बोनस पीवी यूज कर रहा है यहाँ कंपनी में. हमारे इंडिया में ये पीवी बीवी के बाद क्यों हो रहे हैं? क्योंकि हमारा बिजनेस अभी 9 कंट्रीज में है ऑलरेडी, 8 कंट्रीज में है ऑलरेडी. हर कंट्री का करेंसी अलग होता है, इसीलिए हमको पीवी बीवी यहाँ कैलकुलेट किया जाता है. अगर हमारा इंडिया में देखा गया तो हम एक पीवी आने के लिए हमको 30 रुपये खर्च करना पड़ता है वेस्टीज में. जो भी हम प्रोडक्ट खरीदते हैं, हेल्थ केयर के बारे में बात कर रहे हैं, हम एक पीवी आने के लिए 30 रुपये हम खर्च करना चाहिए. और एक पीवी के लिए अगर हम एक पीवी करें तो हमको कंपनी हमको 18 पीवी देता है. तो हमारा इंडिया में और बाहर कहीं पे भी डायरेक्टर बनने के लिए सेम पीवी है 2001 पीवी, लेकिन करेंसी में डिफरेंस आता है. वो 2001 पीवी मिलने के लिए हम कितना पैसे खर्च कर रहे हैं. ఓకే. సో అందరికీ కూడా అర్థమైంది కదా? సో పీవీ బీవీ అర్థమైంది. ఇప్పుడు ఎల్ఓబికి వెళ్దాం. ఎల్ఓబి మన కంపెనీ ఎంత ఇస్తున్నారు? 18%. అందరూ మాట్లాడితేనే నేను సెషన్ చేస్తాను, లేకపోతే లేదు. వెనకాల సౌండ్ రావట్లేదు. ఓకే. సో మన కంపెనీ ఎల్ఓబి 18% ఇస్తున్నారు. ఆ 18% ఎలా మనకి షేర్ ఇస్తున్నారు అని చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఈ నెల ఒక 100 కోట్లు బీవీ బిజినెస్ చేసింది అనుకోండి. రూపీస్లో చెప్పట్లేదు, నేను బిజినెస్ వాల్యూమ్లో చెప్తున్నాను.
ఈ 100 కోట్ల బీవీలో 18% పక్కన పెడతాం. అంటే 100 కోట్ల బీవీలో 18% అంటే ఎంత? వినపడలేదు. 100 కోట్లలో 18% అంటే ఎంత? 18 lakhs. 18 crore బీవీ. ఆ 18 crore బీవీ ఏదైతే ఉందో దాన్ని ఈ నెల ఎవరైతే ఎల్ఓబి అచీవర్స్ ఉంటారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో అని మనం చూసినట్లయితే సార్ పీపీటీ ఓకే. సో అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో అని మనం చూసినట్లయితే మన దగ్గర పీపీటీ ఓకే, థ్యాంక్ యూ. సో అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారని చూసినట్లయితే మన దగ్గర ఒక చార్ట్ ఉంది, ఎల్ఓబి చార్ట్ అని చెప్పొచ్చు. ఈ ఎల్ఓబి చార్ట్ ప్రకారం వాళ్ళ పాయింట్స్ ఎంత అని కనిపెడతాడు. బికాస్ నేను ఎల్ఓబి 6000 పీవీ అటుపక్క వస్తుంది చూడండి. ఓకే, బోర్డు అటు ఉందా? కాదు, అటుపక్క వస్తుంది లేదా? మరి కొంచెం పక్కన పెడతారా? అది అలా ఓకేనా? పర్ఫెక్టా? ఇంకానా? Right, right. ఓకే, ఎస్. ఇంకానా? బోడి అమ్మా, నిదానం సార్, రావాలా? ఓకేనా? ఎస్. ఓకే. సో ఫస్ట్ నేను ఏం చెప్తానో వినిపించుకోండి, తర్వాత ఫోటో తీసుకోండి దయచేసి. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మన కంపెనీ ఎల్ఓబి ఎంత ఇస్తున్నారు? 18%. అందరూ మాట్లాడాలి. ఎంత ఇస్తున్నారు? 18%. ఆ 18% ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో మనం చూసినట్లయితే మన కంపెనీ ఈ నెల ఒక 100 కోట్లు బీవీ బిజినెస్ చేసింది అనుకోండి, దాంట్లో 18% పక్కన పెడతారు. సో 100 కోట్ల బీవీలో 18% అంటే ఎంత? 18 కోట్ల బీవీ. ఆ 18 కోట్ల బీవీని ఎవరికి ఇస్తున్నారు? ఈ నెల ఎవరైతే ఎల్ఓబి అచీవ్ అవుతున్నారో వాళ్ళకి ఇస్తున్నారు. సో అందరికి కూడా ఈక్వల్ గా మనం డిస్ట్రిబ్యూట్ చేయలేదు. నువ్వు 100 రూపాయలు తీసుకో, నువ్వు 100 రూపాయలు తీసుకుంటే అవ్వదు. బికాస్ నేను 6000 పీవీలు చేసి నేను ఎల్ఓబి తీసుకుంటున్నాను. సలీం సార్ ఒక 10,000 పీవీలు చేసి ఎల్ఓబి తీసుకుంటున్నారు. శ్రీనివాస్ సార్ ఒక 20,000 చేసి ఎల్ఓబి తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ పీవీలో పాయింట్లో డిఫరెన్స్ అవుతుంది. సో నా పాయింట్స్ ఎంత, సలీం సార్ పాయింట్స్ ఎంత, శ్రీనివాస్ సార్ పాయింట్స్ ఎంత అని నేను కనిపెట్టాను. అది కనిపెట్టడానికి మన దగ్గర ఎల్ఓబి చార్ట్ ఉంది. ఈ ఎల్ఓబి చార్ట్ ని మన వెస్టీజ్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మన బాలీ సార్ దాన్ని క్రియేట్ చేసి పెట్టేశారు. సో దాన్ని ముఖాంతరం మనము వాళ్ళ లెవెల్ ఏంటి, ఎన్ని డెప్త్ వస్తుంది, ఎన్ని పర్సెంటేజ్ వస్తుంది అనేసి ఆ చార్ట్ ముఖాంతరం మనము పాయింట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సిల్వర్ డైరెక్టర్ కి ఒక డెప్త్ 5%, గోల్డ్ డైరెక్టర్ కి 2 డెప్త్ 5%, స్టార్ డైరెక్టర్ కి 3 డెప్త్ 5%. అలా డబల్ యూనివర్సల్ క్రౌడెడ్ వరకు ఏదైతే డెప్త్ ఉన్నాయో ఆ డెప్త్ ప్రకారం వాళ్ళకి పర్సెంటేజ్ అనేది ఇస్తారు. అలా ఈ నెలలో సిల్వర్ నుండి డబల్ యూనివర్సల్ క్రౌడెడ్ వరకు ఎవరైతే అచీవ్ చేసి ఎల్ఓబి తీసుకుంటున్నారో వాళ్ళ పాయింట్స్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసి దాన్ని యాడ్ చేసి ఈ 18% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో దాని నుంచి డివైడ్ చేస్తుంది. దాని నుంచి డివైడ్ చేసినప్పుడు మనకి ఒక రూపీ వాల్యూ వస్తుంది. ఆ రూపీ వాల్యూ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 1 ఎల్ఓబి పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹2.15. ఒక ఎల్ఓబి పాయింట్ ఎంతకు సమానం? వినబడలేదు. నా దగ్గర ఒక ఎల్ఓబి పాయింట్ ఉంది, అది ఎందుకు సమానం? ప్రతి ఒక్కరు మాట్లాడాలి. నాకు తెలిసి ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడానో దానికి అది 90% జనాలకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. నిజాలు మాట్లాడుకుందాం మనం. ఇప్పుడే సార్ ఫ్యాక్ట్ అన్నారు, అవునంటారా కాదంటారా? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా? బట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎవరు కూడా ఫోటోలు దాంట్లో పక్కన మాట్లాడే దాంట్లో బిజీ ఉండకండి. ఫస్ట్ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినిపించుకోండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన కంపెనీ ఎల్ఓబి 18% ఇస్తున్నారు.
ఆ 18% ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల మన కంపెనీ ఒక 100 కోట్ల బీవీ బిజినెస్ చేసింది. దాంట్లో 18% ని పక్కన పెడతారు ఎల్ఓఐ బీవీ వాడారు. సో 100 కోట్ల బీవీలో 18% అంటే ఎంత? 18 కోట్ల బీవీ. ఆ 18 కోట్ల బీవీని ఈ నెల ఎవరైతే ఎల్ఓబి తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే వాళ్ళ పాయింట్స్ ఎంత అని మనం కనిపెట్టాలి. ఆ పాయింట్స్ ని కనిపెట్టడానికి మన దగ్గర ఒక చార్ట్ ఉంది. ఈ చార్ట్ ముఖాంతరం వాళ్ళ లెవెల్ ఏంటి, ఎన్ని డెప్త్ వాళ్ళు ఎల్ఓబి తీసుకుంటున్నారు అనేసి పాయింట్స్ ని కనిపెట్టి ఈ నెల ఇండియాలో కావచ్చు వేరే కంట్రీలో కావచ్చు అందరిది కూడా ఎల్ఓబి పాయింట్స్ ని యాడ్ చేసి ఈ 18% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ బీవీ ఏదైతే ఉందో దాని నుంచి డివైడ్ చేస్తాం. ఆ డివైడ్ చేసినప్పుడు మనకి ₹1 వాల్యూ వస్తుంది. సో లాస్ట్ మంత్ చెక్ ప్రకారం అప్రాక్సిమేట్లీ ఒక ఎల్ఓబి పాయింట్ కి ఎంత? ₹2.15. అదే నా దగ్గర 100 పాయింట్లు ఉంటే ఎంత ఇస్తారు కంపెనీ? ఓకే, మీకు ఇలా అడిగితే చెప్పరు, కిరాణా షాప్లో అడిగినట్టు అడగాలి. ఒక చాక్లెట్ కి ₹2.15. నేను 100 చాక్లెట్లు తీసుకున్నా, ఎంత ఇవ్వాలి మీకు? ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను చూడండి. అదే 1000 చాక్లెట్స్ తీసుకుంటే ఇంకా కరెక్ట్గా చెప్తాను చూడండి. 10,000 చాక్లెట్లు తీసుకుంటే ₹21,500 మీకు ఇవ్వాలి. అలాగే మీ దగ్గర ఒక పాయింట్ ఉంది అంటే కంపెనీ ₹2.15 ఇస్తారు. మీ దగ్గర 100 పాయింట్లు ఉంటే ₹215 ఇస్తారు. 1000 పాయింట్స్ ఉంటే 2150 పాయింట్స్ ఇస్తారు, ₹50 ఇస్తారు. అదే 10,000 పాయింట్లు ఉంటే ₹21,500 మీకు ఇస్తారు. అంటే ఇప్పుడు పాయింట్కి రూపీ వాల్యూ ఎంతో తెలిసిపోయింది. బట్ మన బిజినెస్ ప్రకారం మనం ఎంత పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఎంత అర్న్ చేస్తున్నాం అనేది ఈ రోజు నేను మాట్లాడబోతున్న క్యాలిక్యులేషన్. అర్థమైందా? సో ఒక ఎల్ఓబి పాయింట్ ఉంటే ఎన్ని రూపాయలు ఇస్తారు మనకి? వినపడలే, ₹2.15 ఇస్తారు. సో నా బిజినెస్ కి, నా పీవీలకి నాకు ఎన్ని పాయింట్స్ వస్తుంది అనేసి ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. దానికన్నా ముందు బరస్ तो पूरा हम देखें तो समरी क्या है, हम एलओबी पॉइंट वैल्यू कैलकुलेट करना है. तो एलओबी पॉइंट वैल्यू कैलकुलेट करने के लिए हम पहले क्या करना है, वेस्टेज कंपनी जो भी जितना भी बीवी होता है पूरा बीवी से हमको 18% साइड में रखता है. वो 18% का कंपनी टर्नओवर से हमको डिवाइड करेंगे. जितने भी लोग एलओबी पॉइंट्स कलेक्ट कर रहे हैं उससे डिवाइड करेगा. डिवाइड करने से हमको एक वैल्यू आता है. वो वैल्यू पिछले महीने की चेक के मुताबिक हम देखा गए तो 1 एलओबी पॉइंट इक्वल्स टू 2.15 पैसा. सिंपल हम एक ही बात हम समझना है. अगर हमको हम एलओबी अचीव कर रहे हैं, एलओबी अचीव करें तो अगर वो एलओबी कैलकुलेट करने के लिए हम 6500 पीवी करता है. अगर वो एक पॉइंट के लिए यानी एक पीवी को हम यहाँ कैलकुलेट करने के लिए 1 एलओबी पॉइंट इज इक्वल्स टू 2.15 पैसा. हम 1 एलओबी पॉइंट के लिए हमको कंपनी 2.15 पैसा देता है. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో నా దగ్గర ఒక ఎల్ఓబి పాయింట్ ఉంటే ఎన్ని రూపాయలు ఇస్తారు కంపెనీ నాకు? ₹1.15. సో ఇప్పుడు ఎన్ని పాయింట్స్ వస్తుంది, నేను ఎన్ని పీవీలు చేస్తే ఎన్ని రూపాయలు వస్తుంది అనేసి క్యాలిక్యులేట్ చేద్దామా? రెడీనా? ఎస్. దానికన్నా ముందు ఎల్ఓబి తీసుకోవాలి అంటే 2 కండిషన్స్ ఉంది వెస్టీజ్ లో, రాసుకోండి. ఫస్ట్ కండిషన్, నేను మినిమం సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి. ఫస్ట్ కండిషన్, నేను మినిమం సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి. ఫస్ట్ కండిషన్, నేను మినిమం సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్, క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగి ఉండాలి. ఫస్ట్ కండిషన్, మినిమం సిల్వర్ డైరెక్టర్ గా క్వాలిఫై అయి ఉండాలి. సెకండ్ కండిషన్, క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 పీవీల కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగి ఉండాలి. यस. तो हम एलओबी लेने के लिए हमारा कंडीशन क्या है, पहले हम सिल्वर डायरेक्टर बनना है. वो ये एलओबी 18% जो भी कंपनी देता है वो प्रॉफिट हमको लेने के लिए हम पहले क्राइटेरिया क्या है, सिल्वर डायरेक्टर बनना है. और उसके बाद और जो भी लाइन से जो भी लेग हम बोलते हैं, जो भी लेग है वो लेग से 5625 पीवी से ऊपर ज्यादा पीवी आना है. ఎస్.
సో ఈ రెండు కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేసినట్లయితే మన కంపెనీ మనకి ఎల్ఓబి ఇస్తుంది. సో ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ మనం సిల్వర్ డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం, తర్వాత గోల్డ్, తర్వాత స్టార్ డైరెక్ట్. ఈ మూడు క్యాలిక్యులేషన్స్తో మీకు ఎల్ఓబి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అర్థం చేయించడానికి ట్రై చేస్తా. ఈ మూడు క్యాలిక్యులేషన్స్ అయిన తర్వాత ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు, నేను దాన్ని క్లారిఫై చేస్తాను. అర్థమైందా? ఎస్. సో ఫస్ట్ ప్రాబ్లం రాసుకుందాం, రాసుకోండి అందరికి కూడా. దాని రాసుకున్న ముందు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి. ఓకే, సో నేను సిల్వర్ డైరెక్టర్, నా సైడ్ వాల్యూమ్ 3000 PV. ఓకే, సైడ్ వాల్యూమ్ అంటే తెలుసా? తెలుసా? आपको साइड वॉल्यूम के लिए बारे में पता है? ఎవరెవరికి సైడ్ వాల్యూమ్ అంటే తెలియదు చేయకండి. इस चीज को साइड वॉल्यूम के बारे में पता नहीं है, एक बार हाथ खड़ा करो. ఓకే, సో సైడ్ వాల్యూమ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేనున్నాను, నా కింద ఒక 6 లెగ్లు ఉన్నాయి. 1 2 3 4 5 6 లెగ్లు. సో ఈ లెగ్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. దీంట్లో క్వాలిఫైర్స్ ఉన్నారు, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ఎవరో ఒకరు ఉన్నారు. మిగతా లెగ్లో ఎవరు కూడా ఇంకా క్వాలిఫై అవ్వలేదు. ఒక లెగ్ 5% ఉంది, ఇంకొక లెగ్లో 8%, ఇంకొక లెగ్లో 12%, ఇంకొక లెగ్ 16%, ఇంకొక లెగ్ 16%. ఈ లెగ్లో ఎవరు కూడా క్వాలిఫై లేదు. బట్ ఇక్కడ పీవీలు జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదైతే పీవీ జరుగుతుందో దాంతో పాటు నేను ఏదైతే సెల్ఫ్ చేస్తానో ఆ రెండు కలిపి దాన్ని ఏమంటామంటే సైడ్ వాల్యూమ్ అని చెప్తాం. Yes. అర్థమైందా? సో నాన్ క్వాలిఫైడ్ లెగ్ నుంచి ఏదైతే పీవీ వస్తుందో దాంతో పాటు నేను సెల్ఫ్ పీవీ ఏదైతే చేస్తానో ఆ రెండు కలిపి మనము సైడ్ వాల్యూమ్ అని చెప్తాం. ఇక్కడ ఏదైతే నేను మెన్షన్ చేశానో ఇతనికి ఇంకా 3 లెగ్లు 4 లెగ్లు 5 లెగ్లు ఉన్నాయి. బట్ అన్ని లెగ్లు నేను చూపించట్లేదు. ఆ లెగ్లు తట్టి కూడా పీవీలు నేను చూపిస్తున్నాను, సైడ్ వాల్యూమ్ లో చూపిస్తున్నాను. అర్థమవుతుందా? ఎస్. तो साइड वॉल्यूम के बारे में सर बता रहे हैं. साइड वॉल्यूम यानी हमारे जो क्वालिफाइड जो भी नॉन क्वालिफाइड लेग्स होता है वहाँ बोर्ड में दिखा रहे हैं सर. एक लेग क्वालिफाइड है और दूसरे और जो भी लेग्स उसके उनके दूसरे लेग्स है, यानी एक लेग 16% में और एक 16% में 12%, 8%, 5% जो भी लेग्स है वो सारे लेग्स को वहाँ नहीं दिखा रहे. लेकिन नॉन क्वालिफाइड लेग्स से जो पीवी आ रहा है वो पीवी को हम बोलते हैं साइड वॉल्यूम. वो पीवी और प्लस सेल्फ पीवी दोनों मिला के हमको साइड वॉल्यूम बोलते हैं वेस्टेज में. वो साइड वॉल्यूम ही ऊपर हमको दिखा रहे सिल्वर डायरेक्टर, उनको 3000 साइड वॉल्यूम है. यानी जो क्वालिफाइड लेग्स से के बिना जो पीवी आ रहा है वो साइड वॉल्यूम बोलता है. वो सिल्वर डायरेक्टर को साइड वॉल्यूम 3000 पीवी है. ఓకే, సో ఇక్కడ ఏ ఎంత చేశాడు సైడ్ వాల్యూమ్? అందరూ మాట్లాడాలి. 3000 పీవీలు చేశాడు. అతని కింద ఏ అనే అతను క్వాలిఫై అయ్యాడు బ్రాంజ్ డైరెక్టర్ గా. అతను గ్రూప్ పీవీ ఎంత చేశాడు? 3000 పీవీ చేశాడు. సో ఇతనికి ఎవరైతే సిల్వర్ డైరెక్టర్ ఉన్నాడో అతనికి ఎల్ఓబి వస్తుందా? क्वेश्चन ये है राधा? कि एक सिल्वर डायरेक्टर है, सिल्वर डायरेक्टर के टीम में एक ए पर्सन है. ए पर्सन 3000 पीवी कर रहा है और सिल्वर डायरेक्टर 3000 पीवी साइड वॉल्यूम कर रहा है. क्या ये सिल्वर डायरेक्टर एलओबी ले रहा है? नहीं. ఓకే, సో ఎందుకు తీసుకోవట్లేదు? యాక్చువల్లీ 3000 పీవీలు 6000 పీవీలు అయింది కదా, వస్తుంది కదా ఎల్ఓబి. రాదా? ఎవరైనా వేస్తుంటారేమో అని వెయిట్ చేస్తున్నా. రాదా? రాదు. ఎందుకు అంటే రూల్ ప్రకారం క్వాలిఫైడ్ లెగ్ నుండి 5625 పీవీల కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగి ఉండాలి. బట్ ఇక్కడ జరిగిందంట 3000 మాత్రమే. ఇతనికి ఎల్ఓబి రాదు. అదే 3000 ప్లేస్ లో 8000 పీవీలు జరిగింది అనుకోండి, వస్తుంది. వస్తుందా? వినపడలే? వస్తుందా? ఓకే, సో అప్పుడే నేను చార్ట్ చూపించాను కదా, ఎల్ఓబి చార్ట్. అందరూ కూడా ఫోటో తీసుకున్నారా? ఓకే, సో ఇప్పుడు చార్ట్ ఓపెన్ చేయండి. ఇతను సిల్వర్ డైరెక్టర్. సిల్వర్ డైరెక్టర్ కి ఎన్ని డెప్త్, పర్సంటేజ్ ఎంత చూడండి, త్వరగా చూడండి. ఒక డెప్త్ 5%. వినపడలే? 5%. ఒక డెప్త్ 5%. అంటే 8000 పీవీల మీద నాకు ఎంత ఇస్తున్నారు కంపెనీ? 5% ఇస్తున్నారు. సో ఇది ఈ 5% ని మనం 2 రకాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ 2 రకాలుగా కూడా చూపిస్తాను మీకు. तो
पिछले के जो भी फोटो एग्जाम्पल है उसमें 3000 पीवी केवल पूरा मिला के 6000 पीवी है, लेकिन यहाँ ए के टीम से 8000 पीवी कर रहे हैं, यानी एक लेग से 8000 पीवी कर रहे हैं, तो हमको एलओबी मिलता है। इसका मतलब है हमको एक लेग से 5625 पीवी से ज्यादा पीवी आ रहा है, इसीलिए हमको यहाँ एलओबी मिलता है। ఓకే, సో ఇప్పుడు 8000 పీవీల మీద నాకు ఎంత ఇస్తారు కంపెనీ పర్సెంటేజ్? 5%. 5% ఇస్తున్నారు. చూడండి, ఇది రెండు రకాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకటి పీవీని పర్సెంటేజ్ గా క్యాలిక్యులేట్ చేసి తర్వాత బీవీ కన్వర్ట్ చేసేది, లేదు అంటే పీవీని ఫస్ట్ బీవీగా కన్వర్ట్ చేసి తర్వాత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసేది. రెండు రకాలకు కూడా మీరు చూపిస్తాను. ఏది మీకు ఈజీ అనిపిస్తే దాన్ని మీరు ఫాలో అవ్వండి. రెడీనా? ఎస్. సో 8000 మీద మన కంపెనీ ఎంత ఇస్తున్నారు? 5% ఇస్తున్నారు. సో 8000 మీద 5% అంటే ఎంత? క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. 45. అందరూ క్యాలిక్యులేటర్ తీసుకోవాలి కదా, మొబైల్ తీయండి, ఫ్లైట్ మోడ్ చేయండి, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. 8000 ఇంటూ 5% ఎంత అయింది? 400. ఒక పీవీకి ఎన్ని బీవీలు? అందరూ మాట్లాడాలి. 18. 400 ఇంటూ 18 ఎంత అయింది? 7200 పాయింట్స్. ఇప్పుడు ఏదైతే మనకి 7200 వచ్చిందో అది ఎల్ఓబి పాయింట్స్ అని చెప్తారు. సో ఒక పాయింట్ ఉంటే మన కంపెనీ ఎంత ఇస్తున్నారు? అందరూ మాట్లాడాలి. ఒక పాయింట్ ఉంటే ఎంత ఇస్తున్నారు మన కంపెనీ? ₹2.15 ఇస్తున్నారు. బట్ నా దగ్గర 2 పాయింట్స్ ఉంది, 7200 పాయింట్స్ ఉంది. దాన్ని ఏం చేయాలి నేను? 7200 ఇంటూ ₹2.15 ఎంత అయింది? 15,480 అంతేనా? ఓకే. సో ఇక్కడ ఏం చేశాను, సింపుల్ గా నాకు ఏదైతే పీవీ జరిగిందో దాన్ని 5% కి క్యాలిక్యులేట్ చేశాను. 400 వచ్చింది. మన కంపెనీలో ఒక పీవీకి 18 పీవీలు ఇస్తున్నారు. 400 80 నుంచి మల్టిప్లై చేస్తే 7200 వచ్చింది. ఈ 7200 ఏదైతే వచ్చిందో అది ఎల్ఓబి పాయింట్స్. ఒక ఎల్ఓబి పాయింట్ ఉంటే మన కంపెనీ ₹2.15 ఇస్తున్నారు. నా దగ్గర 7200 పాయింట్స్ ఉంది. దాన్ని ₹2.15కి నేను మల్టిప్లై చేసినట్లయితే నాకు వచ్చే డబ్బులు ఎంత? 15,480 రూపాయలు. సో ఈ 15,480 రూపీస్ ఏదైతే వచ్చిందో అది ఓన్లీ ఎల్ఓబి మాత్రమే. దాంతో పాటు ఇతనికి టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఎస్ ఆర్ నో? డైరెక్టర్ బోనస్ వస్తుంది. ఎస్ ఆర్ నో? ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఎస్ ఆర్ నో? పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. ఎస్ ఆర్ నో? అవన్నీ కలుపుకొని 15,000 వచ్చింది అనుకోండి. ఆల్రెడీ ఇక్కడ 15,000 ఉంది. 15,000 ప్లస్ 15,000 ఎంత అయింది? 5,000. అంటే వెస్టీజ్ లో యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ గా ఒక ఎల్ఓబి తీసుకుంటే ఐ కెన్ అర్న్ మోర్ దాన్ 27,000 to 30,000 రూపీస్. ఎస్ ఆర్ నో? ఇది మెథడ్ నంబర్ 1. మెథడ్ నంబర్ 2 వచ్చేసి పీవీని బీవీగా కన్వర్ట్ చేయడం ఫస్ట్. సో 8,000 ఇంటూ ఒక పీవీకి ఎన్ని బీవీలు? 18 ఎంత వచ్చింది? 1,44,000 కరెక్టా? 1,44,000. 1,44,000. దీని మీద నాకు 5% ఇస్తున్నారు కంపెనీ. ఎంత వచ్చింది? చేంజ్ ఏం లేదు కదా, 7,200 వస్తుంది, చేంజెస్ ఏం లేదు. ఓకే, ఇది మెథడ్ నంబర్ 1. ఇది మెథడ్ నంబర్ 2. మీకు ఈ రెండిట్లో ఏది కావాలో తీసుకోండి. లేదు సార్ నాకు ఈ జీరోలు రాయడానికి పేజ్ సరిపోవట్లేదు, ఇంక్ ఖాళీ అవుతుంది అంటే మెథడ్ నంబర్ 1 ని ఫాలో చేయండి. సింపుల్ అంటే ఇదేనే. పీవీని పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయండి, తర్వాత బీవీ కన్వర్ట్ చేయండి. అప్పుడు మనకి ఎల్ఓబి పాయింట్స్ ఎంత అని తెలుస్తుంది. ఎంతైతే ఎల్ఓబి పాయింట్స్ వచ్చిందో దాన్ని ₹2.15 నుంచి మల్టిప్లై చేస్తే మనకు వచ్చే డబ్బులు ఎంత అని మనకు తెలుస్తుంది. అర్థమైందా? ఎనీ డౌట్స్? వినపడలేదు?
రోల్స్ రాయ్స్ ఎనీ డౌట్స్? బెంజ్ ఎనీ డౌట్స్? ఓకే, అయితే నెక్స్ట్ క్యాలిక్యులేషన్ మీరే చేయాలి. రెడీనా? ఓకే. ఎస్ మేడం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను ఎందుకు యాక్చువల్లీ తెలుగులో చెప్తున్నా అంటే కొంతమందికి నేను ఇంగ్లీష్లో చెప్పే నంబర్స్ కూడా కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సో దానికోసం నేను తెలుగులో చెప్తున్నా. నో ప్రాబ్లం, ఐ విల్ మెన్షన్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. సార్ ట్రాన్స్లేషన్ చేస్తారంటే చేసేసి. तो రైట్ ఎస్ సార్. సార్ ఇటు వచ్చేది చెప్తాను, నేను ఇటు వచ్చేది చెప్తాను, చేరెత్తుకు వచ్చేది చెప్తాను. ఇక్కడే వచ్చాను, పర్లేదా? ఎనుకుందా? కూర్చోండి సార్. तो यहाँ हम अगर मान लो वहाँ एक डायरेक्टर से हमको 8000 पीवी आ रहा है, 8000 पीवी आने के बाद हमको अकॉर्डिंग टू डायरेक्टर बोनस चार्ट हमको सिल्वर डायरेक्टर को 5% इनकम देता है, 5% एलओबी देता है. तो 8000 इंटू 5% इज इक्वल्स टू 400 हमको पॉइंट्स मिल रहा है. और उससे 18 बीवी, क्योंकि पॉइंट्स को हम 18 बीवी से मल्टीप्लाई कर रहे हैं, तो हमको 7200 एलओबी पॉइंट्स मिल रहा है. वो 7200 पॉइंट्स को हम ये एलओबी पॉइंट्स, एक पॉइंट को कितना रुपए? 2.15 पैसा. तो हमको 7200 पॉइंट्स इंटू 2115 पैसा इज इक्वल्स टू 15,480 रुपीज. यानी हमको अगर एक बंदा, हम एक सिल्वर डायरेक्टर एक ब्रॉन्ज डायरेक्टर से 8000 पीवी कराए तो हमको सिर्फ एलओबी ही 15,480 रुपीज आता है. राइट. उसके बाद और एक फॉर्मूला है, और एक मेथड है. 8000 पीवी को हम 18 बीवी से पहले, यहाँ कुछ नहीं है, यहाँ ये 18 को इधर लगा रहे, ये 5% को इधर लगा रहे बस. तो ये 18 पहले हमको क्या कर रहे हैं, 8000 पीवी को 18 बीवी से मल्टीप्लाई होने से हमको 1,44,000 इंटू 5% मिले तो हमको 7,000 दोनों सेम आता है. ये बहुत कॉम्प्लिकेटेड है, ये सिंपल है, इसको हम मान लें. ఓకే, సో అర్థమైందా? యాక్చువల్లీ చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కువగా అంటే టఫెస్ట్ జాబ్ ఏంటి తెలిసిన? ట్రాన్స్లేషన్. నేను ఎలా చెప్పాను అలాగే చెప్పాలంటే వాళ్ళ మైండ్ 100% ఇక్కడే ఉండాలి. ఎస్ ఆర్ నో? కొన్నిసార్లు చేంజెస్ అవ్వచ్చు, కొన్నిసార్లు వర్డ్స్ చేంజెస్ అవ్వచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏం కావాలి? కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. సో అందుకోసం నేను తెలుగులో మాట్లాడినా, వాళ్ళు హిందీలో మాట్లాడినా, తెలుగులో మాట్లాడేటప్పుడు హిందీ వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు, వేరే వాళ్ళతో వాళ్ళు హిందీలో మాట్లాడేటప్పుడు తెలుగు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారు. దాన్ని ఎవరు చేయకండి. వాళ్ళు హిందీలో మాట్లాడండి, నేను తెలుగులో మాట్లాడండి, ప్రతి ఒక్కరికి కూడా ఏం మాట్లాడుతున్నారో కాన్సన్ట్రేషన్తో వినిపించుకో. అర్థమైందా? ఎస్. సో నెక్స్ట్ క్యాలిక్యులేషన్ మీరే చేస్తారా? రెడీనా? ओके. नेक्स्ट कैलकुलेशन आप करने के लिए रेडी है क्या? చేయండి. చార్ట్ ఆల్రెడీ మనకి స్క్రీన్ మీద అవైలబుల్ ఉంది. वो भी नहीं है. ప్రతి ఒక్కరూ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. अरे ఆన్సర్ రాంగ్ రాని, రైట్ రాని, ప్రాసెస్ మీరు చేయాల్సి ఉంది. आंसर गलत हो या सही हो, आप ट्राई तो करना ही है ताकि आप समझ पाते हैं, प्रोसेस समझ पे आता है. వెరీ గుడ్. ఆల్రెడీ ఒకరు ఆన్సర్ కూడా చెప్పేశారు. 14,512.5. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా క్యాలిక్యులేట్ చేయాలి. కొంతమంది నన్ను ఎందుకు చూస్తున్నారు, భరత్ సార్ ఎందుకు చూస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. कुछ लोग मुझे देख रहे हैं, मुझे समझ में नहीं आ रहे. ओके, క్యాలిక్యులేట్ చేయండి దయచేసి. कैलकुलेट करो. 40,512.5. వెరీ గుడ్. ఓకే, అందరూ చేశారు క్యాలిక్యులేషన్? ఓకే. సో క్యాలిక్యులేషన్ ప్రకారం
అతను సిల్వర్ డైరెక్టర్, అతని సైడ్ వాల్యూమ్ ఎంత 4000 పీవీ చేశాడు. అతని కింద ఏ, అతను కూడా సిల్వర్ డైరెక్టర్, అతను ఎన్ని పీవీ చేశాడు 3500 పీవీ చేశాడు. అతని కింద బ్రాంజ్ ఉన్నాడు బి, అతను గ్రూప్ పీవీ ఎంత చేశాడు 4000 పీవీ. సో ఎల్ఓబి తీసుకోవాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? 5600. ఫస్ట్ కండిషన్ మినిమం సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటి? క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 పీవీల కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగి ఉండాలి. సో ఇతను సిల్వర్ డైరెక్టర్ అయ్యాడు, అతను దాంతో పాటు క్వాలిఫైడ్ లైన్ నుంచి 5625 పీవీల కన్నా ఎక్కువ కూడా వచ్చింది. సో నేను ఆ లైన్ నుంచి 5625 రావాలి అని చెప్పాను, ఒక్కరి నుంచి రావాలి అని నేను చెప్పలేదు. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఉండకూడదు. అర్థమైందా? సో టోటల్ ఎంత వస్తుంది పీవీలు అక్కడ? ఆ లైన్ నుంచి ఎన్ని పీవీలు వస్తుంది? సో 7500 అంటే సో అది 5625 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇతనికి ఎల్ఓబి వస్తుంది. Right. तो हमको ये सेकंड एग्जांपल है. सेकंड एग्जांपल में हम सिल्वर डायरेक्टर को ले रहे हैं. ये पहले हम दो कंडीशंस को ये मैच करते हैं या नहीं, हम वो देखना है. पहले ये सिल्वर डायरेक्टर है, ठीक है, फर्स्ट कंडीशन हो गई. सेकंड कंडीशन 1 लाख से 5625 से ऊपर पीवी आना है. तो हमको वो एक ही बंदा से आना है ऐसा कंडीशन नहीं है. दो टीम मेंबर्स से भी वो पीवी आ सकता है, यानी ए और बी मिला के वो 5625 के ऊपर हो सकता है. तो यहाँ हमको पूरा मिला के ए और बी मिला के 3500 प्लस 4000 पूरा मिला के 7500 पीवी हो रहा है, यानी हमको एलओबी मिल रहा है. पूरा एलओबी है 7500 और उसका साइड वॉल्यूम 4000. ఓకే, సో మనకి టోటల్ 7500 అయింది. దాని మీద కంపెనీ మనకి 5% ఇస్తున్నారు, ఎందుకంటే చార్ట్ ప్రకారం సిల్వర్ డైరెక్టర్ ఎన్ని డెప్స్? अकॉर्डिंग टू ఒక चार्ट డెప్త్ हमको सिल्वर डायरेक्टर के लिए 5% एलओबी पॉइंट देता है और उसमें ఒక డెప్త్ 5% ఇస్తున్నారు. ఎస్ ఆర్ నో? సో 7500 మీద నాకు ఎంత ఇస్తారు కంపెనీ? 5%. 5% అంటే ఎంత అయింది? 375. సో ఒక పీవీకి ఎన్ని బీవీలు? 18 బీవీ. 375 ఇంటూ 18 6750 పాయింట్స్. ఇది పాయింట్స్ లో ఉంది, దీన్ని రూపీగా కన్వర్ట్ చేయాలి. కంపెనీ ఒక పాయింట్ ఎంత ఇస్తున్నారు? 2.15 ఇస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర ఎన్ని పాయింట్స్ ఉంది? 6750 పాయింట్స్ ఉంది. అంటే 6750 ఇంటూ 2 రూపీస్ 15 పైసా ఎంత అయింది? 14512.5 14512.50 పైసా. ఇది మనకి ఎల్ఓబి వస్తున్నది. అంటే నేనేం చేశాను? టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకున్నా, దాంతో పాటు ఒక ఎల్ఓబి తీసుకున్నా. ఒక ఎల్ఓబి తీసుకున్నందుకు కంపెనీ నాకు 14000 14,000 కన్నా ఎక్కువ ఇస్తున్నారు. దాంతో పాటు ఇతనికి టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఎస్ ఆర్ నో? డైరెక్టర్ బోనస్ ఇస్తారు, ట్రావెల్ ఫండ్ ఇస్తారు, పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తారు. అవన్నీ కలిపి 14000 పెట్టుకోండి. 14000 ప్లస్ 14000 14,000 ప్లస్ 14,000 ఎంతైంది? మోర్ దాన్ 28,000 రూపీస్ పర్ మంత్ యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్ గా మనం అర్న్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో చాలా మంది 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా 10,000 20,000 శాలరీకి పనిచేస్తున్నారు చాలా మంది ఇక్కడ. బట్ వెస్టీల్లో సిస్టమ్ ని కరెక్ట్ గా ఫాలో చేసి సిల్వర్ డైరెక్టర్ గా ఒక ఎల్ఓబితో పాటు టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకున్నట్లయితే 30,000 కన్నా ఎక్కువగా సంపాదించవచ్చు, 30,000 కన్నా ఎక్కువగా సంపాదించవచ్చు. బట్ కొందరు మైండ్ లో ఉంటుంది, సార్ సిల్వర్ డైరెక్టర్ అన్నారు కదా, ఆ సిల్వర్ ని అచీవ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని కొంతమందితో డౌట్. మీరు కరెక్ట్ గా పని చేస్తే 3 నుంచి 4 నెలల్లో విత్ ఎల్ఓబి అచీవ్ చేయొచ్చు. సో ఇక్కడ సింపుల్ ఏంటి? సిస్టమ్ ని ఫాలో చేయాలి. तो हम यहाँ 7500 पीवी के लिए कैलकुलेट कर रहे हैं. 7500 पीवी इंटू 5% अकॉर्डिंग टू एलओबी चार्ट. तो हमें यहाँ
3750 पॉइंट्स मिल रहा है और उसको 18 से मल्टीप्लाई करें तो 6750 पॉइंट्स मिल रहा है। वो एलओबी पॉइंट्स है, 6750 एलओबी पॉइंट्स है। हमको कंपनी अगर हम एक एलओबी पॉइंट करें तो हमको 2.15 पैसा अमाउंट दे रहा है, तो इसको मल्टीप्लाई करने से 14,500 12.5 पैसा मिल रहा है। तो देखिए केवल एलओबी पॉइंट्स, एलओबी ही इतना हमको 14,500 आ रहे हैं। इसके साथ जो भी टीम बिल्डिंग बोनस और परफॉर्मेंस बोनस और ट्रैवल फंड मिला के पूरा 14,000 होता है। ये 14,000 वो 14,000 मिला के 28,000 30,000 तक इनकम आता है। यहाँ बहुत सारे लोग 10-20 साल से काम कर रहे हैं 10,000 20,000 के लिए, लेकिन हम यहाँ सिल्वर डायरेक्टर एक टीम बिल्डिंग बोनस के साथ एक एलओबी के साथ करें तो हमको नियरली तकरीबन 30,000 रुपए का इनकम ले सकता है। ఓకే, సో ఎల్ఓబి ఈజీ ఉందా కష్టం ఉందా? నిజం చెప్పండి, ఈజీనా కష్టమా? నేర్చుకుంటే ఈజీ. అది ఈజీ అని మనకు కనిపిస్తే ఈజీనే, అది కష్టంగా కనిపిస్తే కష్టమే. బట్ ఇప్పటి వరకు ఏదైతే మీరు క్యాలిక్యులేషన్ చేశారో అంత ఈజీ ఉండదు మన ఎల్ఓబి. అర్థమైందా? ఎందుకంటే ఇప్పటి వరకు నేను క్యాలిక్యులేట్ చేసింది సింగిల్ లెవెల్ ఎల్ఓబి అని చెప్పు, ఒకటే ఎల్ఓబికి క్యాలిక్యులేషన్ ఇది. మీ లెవెల్ పెంచుతూ ఉంటే ఎక్కువ కావాలవుతా ఎల్ఓబిలో. సో దట్ ఈస్ కాల్డ్ మల్టిపల్ లెవెల్ ఎల్ఓబి అని చెప్తాము. ఇది కూడా ఈజీనే, ఎప్పుడు నేర్చుకుంటే దాని గురించి మైండ్ పెడితే అది ఈజీ అవుతుంది. సో కాన్సంట్రేషన్ చేయడానికి రెడీగా ఉన్నారా? तो हम यहाँ कैलकुलेट किए हैं और हमको इजी लग रहा है, इजी लग रहा है, हार्ड लग रहा है? इजी लग रहा है, लेकिन हम ये ऐसा लग रहा है कि इजी है, लेकिन ये ऐसा इजी नहीं है। लेकिन अगर हम सीख लिए तो ये भी इजी बन जाता है। आप सीखने के लिए रेडी है क्या? ये केवल सिंगल लाइन एलओबी है, अभी हम बात कर रहे हैं मल्टीपल एलओबी के बारे में। आप रेडी है? ఓకే, సో అప్పుడే సింగిల్ లెవెల్ ఎల్ఓబికి కండిషన్స్ ఏంటి? ఒకటి, మినిమం సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి. రెండు, క్వాలిఫైడ్ లైన్ నుంచి 5625 పీవీ కన్నా ఎక్కువగా పీవీ బిజినెస్ జరిగి ఉండాలి. బట్ మల్టిపల్ లెవెల్ ఎల్ఓబికి రూల్స్ చేంజ్ అవుతుంది, రాసుకోండి. ఫస్ట్ కండిషన్, మినిమం గోల్డ్ డైరెక్టర్ అయి ఉండాలి. మల్టిపల్ లెవెల్ ఎల్ఓబి ఫస్ట్ కండిషన్ మినిమం గోల్డ్ డైరెక్టర్ అయి ఉండాలి. మినిమం గోల్డ్ డైరెక్టర్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్, క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరుగుండాలి. క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరుగుండాలి. ఎక్కువగా బిజినెస్ జరుగుండాలి. థర్డ్ కండిషన్, ఒక లైన్లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే, నిదానంగా చెప్తాను రాసుకోండి. ఒక లైన్లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నట్లయితే, ఒక లైన్లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నట్లయితే ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ నుండి డైరెక్ట్ గా 4,500 ఎల్ఓబి పాయింట్స్ వస్తుంది. ఒక లైన్ లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నట్టయితే ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ నుండి డైరెక్ట్ గా 4,500 ఎల్ఓబి పాయింట్స్ వస్తుంది. 4,500 ఎల్ఓబి పాయింట్స్ వస్తుంది. ఇంకా మిగతా ఎల్ఓబి అచీవర్స్ నుండి వాళ్ళ సైడ్ వాల్యూమ్ మీద వాళ్ళ సైడ్ వాల్యూమ్ మీద ఎల్ఓబి చార్ట్ ప్రకారం వాళ్ళ సైడ్ వాల్యూమ్ మీద
ఎల్ఓబి చార్ట్ ప్రకారం పర్సెంటేజ్ ఇవ్వబడును. ఎల్ఓబి చార్ట్ ప్రకారం పర్సెంటేజ్ ఇవ్వబడును. ఫస్ట్ కండిషన్ వీళ్ళు హిందీలో చెప్తారు, ఒకటి అయిన తర్వాత నేను మాట్లాడతాను. ఫస్ట్ కండిషన్ మినిమం గోల్డ్ రేట్ అయి ఉండాలి. फर्स्ट कंडीशन हम ये मल्टीपल एलओबी कैलकुलेट वो अचीव करने के लिए हमको पहला कंडीशन है गोल्ड डायरेक्टर बनना है. సెకండ్ కండిషన్ క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 పీవీల కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగి ఉండాలి. सेकंड कंडीशन है जो भी क्वालिफाइड लाइन है क्वालिफाइड लेग से 5625 पीवी के ऊपर हमको पीवी आना चाहिए. థర్డ్ కండిషన్ ఒక లైన్ లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నట్టయితే, थर्ड कंडीशन अगर एक लेग में एक के ज्यादा यानी 2-3 जो भी एलओबी अचीवर्स रहता है. ఓకే కరెక్ట్ ఉంది సార్ అది. ఓకే ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ నుండి 4500 ఎల్ఓబి పాయింట్స్ వస్తుంది. फर्स्ट एलओबी अचीवर से हमको 4500 पीवी आता है. ఇంకా మిగతా ఎల్ఓబి అచీవర్స్ నుండి వాళ్ళ సైడ్ వాల్యూమ్ మీద जो भी दूसरे एलओबी अचीवर जो भी दूसरे एलओबी अचीवर से उनके साइड वैल्यू से हमको ఎల్ఓబి చార్ట్ ప్రకారం పర్సెంటేజ్ ఇవ్వబడదు. एलओबी चार्ट के तरह हमको परसेंटेज देता जाता है. ఓకే అర్థమైందా? సో క్యాలిక్యులేట్ స్టార్ట్ చేద్దామా? రెడీనా? ఓకే రాసుకోండి, ఈ చార్ట్ రాసుకోండి. Sir, 40,635. Absolutely wrong answer. ఓకే చూద్దాం, రాసుకున్నారా చార్ట్? ఆన్సర్ ఏంటో నాకు కూడా తెలియదు, క్యాల్కులేట్ చేస్తే తెలుస్తుంది. బట్ 40,000 అయితే కాదు అని నేను అనుకుంటున్నా. చూద్దాం ఎంత సార్? 25,155. ఓకే ఓకే సో క్యాలిక్యులేట్ చేద్దాం. మల్టిపుల్ ఎల్ఓబి తీసుకోవాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? मल्टीपल एलओबी लेने के लिए फर्स्ट कंडीशन क्या है? సెకండ్ కండిషన్ ఏంటి? सेकंड कंडीशन క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగి ఉండాలి. సో అక్కడ జరిగిందా? రెండు లెగ్గులో కూడా జరిగింది, రెండు లెగ్గులో కూడా అతను ఎల్ఓబి తీసుకుంటున్నాడు. థర్డ్ కండిషన్ ఏంటి? ఒక లైన్ లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నట్టయితే ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ నుండి 4500 ఎల్ఓబి పాయింట్స్ ఇచ్చేస్తారు. ఇంకా మిగతా ఎల్ఓబి అచీవర్స్ నుండి చార్ట్ ప్రకారం పర్సంటేజ్ ఇస్తారు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నది ఏంటి అంటే, ఆ లైన్ లో ఎంతమంది ఎల్ఓబి తీసుకుంటున్నారు అని కనిపెట్టాలి. అంటే సింపుల్ ఫార్ములా ఏంటి అంటే, ఈ లైన్ లో లాస్ట్ సిల్వర్ డైరెక్ట్ ఎవరు అని కనిపెట్టాలి. సో ఈ లైన్ లో లాస్ట్ సిల్వర్ డైరెక్ట్ ఎవరు? వినపడలే, ఎవరో సి అంటున్నారు ఇటు పక్క. బీనా సీనా? ఎవరో సి అన్నారు, సి కాదా? సిల్వర్ డైరెక్టర్ అడిగాను, బ్రాంజ్ డైరెక్టర్ కాదు. సో లాస్ట్ సిల్వర్ డైరెక్టర్ బి అవుతాడు. అతని కింద 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగిందా అని చెక్ చేయండి. అంటే అతని కింద 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగిందా అని చెక్ చేయండి. జరిగిందా? జరిగింది. అంటే బికి ఎల్ఓబి వస్తుంది. టిక్ వేసుకోండి. వేసుకున్నారా? సో బికి ఎల్ఓబి వస్తుంది అంటే ఆటోమేటిక్గా ఏకి ఎల్ఓబి వస్తుంది. ఎందుకు? ఏ కింద 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగింది కాబట్టి.
సో ఇతనికి కూడా ఎల్ఓబి వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే రోల్ అప్ మెథడ్ అని చెప్తాం. రోల్ అప్ అంటే కింద నుంచి పైనకి. సో ఇతను ఎల్ఓబి తీసుకున్నాడు, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంది. ఇతను ఎల్ఓబి తీసుకున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. అర్థమవుతుందా? ఎస్. तो पहले हम फाइंड आउट करना है कौन एलओबी ले रहा है यहाँ. तो पहला कंडीशन हम तीन कंडीशंस को हम चेक करना है. पहला कंडीशन यहाँ एक ये बंदा जो भी है ये गोल्ड डायरेक्टर है, दो लाइन है और उनका साइड वॉल्यूम भी है. तो ये गोल्ड डायरेक्टर है. गोल्ड डायरेक्टर के बाद हम सेकंड कंडीशन चेक करना है 5625 पीवी के ज्यादा हो रहे हैं. दो लेग्स में 5625 पीवी से ज्यादा पीवी हमको आ रहे हैं. थर्ड कंडीशन क्या है, हमको पहला 4500 पीवी से हमको पहले हम थर्ड कंडीशन के लिए हम पहला सिल्वर डायरेक्टर को चेक करना है. यहाँ पहला सिल्वर डायरेक्टर है कौन है, बी है, क्योंकि इनके नीचे एक ब्राउन डायरेक्टर है. ब्राउन डायरेक्टर के पीवी 6000 हो रहा है और उनका साइड वैल्यूम 4000 है और उनके ऊपर ए है, ए के साइड वैल्यूम 3000 है. अगर बी से बी एलओबी ले रहा है तो ऑटोमेटिकली ए भी एलओबी लेता है. ఓకే. సో ఎంతమంది పొద్దున లేచి దేవుడికి దండం పెట్టుకుంటారు? అందరూనా? ఏమడుగుతారు దేవుణ్ణి? ఎల్ఓబివునా కాదా? ఎవరైనా రోజు ఎల్ఓబివు అని కోరుకుంటుంటే దయచేసి ఈ రోజు నుండి చేంజ్ చేసుకోండి. బికాస్ మల్టిపల్ లెవెల్ ఎల్ఓబిలో ఎవరు ఎల్ఓబి తీసుకుంటారో వాళ్ళు మీకు ఎల్ఓబి ఇస్తారు. అంటే మన ప్రార్థన ఎలా ఉండాలంటే, మన ప్రేయర్ ఎలా ఉండాలంటే, నా డౌన్ లైన్కి ఎల్ఓబి ఇవ్వు, నా డౌన్ లైన్కి ఎల్ఓబి ఇవ్వు అంటే ఆటోమేటిక్గా నాకు ఎల్ఓబి వస్తుంది. అర్థమైందా? చూడండి, ఈ లైన్ నుంచి ఇతనికి ఎల్ఓబి ఎక్కడి నుంచి వస్తుంది? బి నుంచి వస్తుంది, ఏ నుంచి వస్తుంది, సి నుంచి రావట్లేదు. ఎందుకంటే రూల్ ప్రకారం ఏంటి, ఎవరు ఎల్ఓబి తీసుకుంటారో వాళ్ళు మీకు ఎల్ఓబి ఇస్తారు మల్టిపల్ లెవెల్. ఎస్ ఆర్ నో? ఇంకొంతమంది క్వశ్చన్ ఉంటుంది, సార్ ఇతని పీవీలు ఎవరికి వెళ్తుంది అని. ఇతనికి వెళ్తుంది. అర్థమైందా? సో దాన్నే రోల్ అప్ అయ్యి ఎస్పీ బరల్ సార్ నుంచి కంపెనీకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. అర్థమవుతుందా? సో రోల్ అప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మనకు తెలియదు, ఎండింగ్ అయితే కంపెనీనే. ఎనీ డౌట్స్? సో నేను మూడో కండిషన్ చెప్పాను. ఒక లైన్లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటుంటే ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ నుంచి నాకు ఎన్ని పాయింట్స్ వస్తుంది? డైరెక్ట్గా 4500 ఎల్ఓబి పాయింట్స్. ఇది పీవీలు కాదు. ఇక్కడ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఎంత వస్తుంది? నాకు 4500 ఎల్ఓబి పాయింట్స్. అది ఎందుకు వస్తుందో ఇక్కడ తర్వాత చెప్తాను. ఇంకా మిగతా ఎల్ఓబి అచీవర్స్ నుండి వాళ్ళ సైడ్ వాళ్ళ మీద ఎల్ఓబి చార్ట్ ప్రకారం మనకి పర్సెంటేజ్ వస్తుంది. సో గోల్డ్ డైరెక్టర్కి ఓపెన్ చేయండి. ఎన్ని పర్సెంటేజ్లు, ఎన్ని డెప్త్లు? వినపడలేదు. 2 డెప్త్ 5%. అంటే ఈ గోల్డ్ డైరెక్టర్కి మినిమం గ్యారంటీ వదిలేసి ఇంకా 2 డెప్త్లు తీసుకోవచ్చు. బట్ అతను ఒక డెప్త్కే ఆగిపోతున్నాడు. అర్థమైందా? చార్ట్ లో మనకి మినిమం గ్యారంటీ మెన్షన్ చేస్తుండరు. అక్కడ ఏదైతే డెప్త్లు వస్తాయో దాని మీద మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మినిమం గ్యారంటీని మైండ్ లో పెట్టుకోవాలి. ఎస్ ఆర్ నో? అంటే ఇక్కడ నుండి మనకి ఎంత వస్తుంది పర్సెంటేజ్? వినపడలేదు. 5% క్యాలిక్యులేట్ చేయండి. 4000 into 5% into 80. 4000 into 5% into 80. 3600 పాయింట్స్ వస్తుంది ఇక్కడ నుండి మనకి. ఇక్కడ నుండి 4500 పాయింట్స్ వచ్చింది. ఇక్కడ నుండి 3600 పాయింట్స్ వచ్చింది. ఎలా వచ్చిందో తెలిసింది కదా? పర్సెంటేజ్ ఎలా వచ్చింది? ఇక్కడ 5% ఎక్కడి నుంచి వచ్చింది? చార్ట్ ప్రకారం. అర్థమైందా? నెక్స్ట్ ఈ లైన్కి వెళ్తాం. ఈ లైన్ లో ఎవరైనా ఎల్ఓబి తీసుకుంటున్నారా? వినపడలేదు. లేదు. అంటే డైరెక్ట్ గా మనకి ఎన్ని పర్సెంటేజ్ ఇస్తున్నారు కంపెనీ? 5%. 8000 into 5% into 80 ఎంత వచ్చింది? 7200 పాయింట్స్. ఇక్కడ నుంచి 7200, ఇక్కడ నుంచి 4500, ఇక్కడ నుంచి 3600. तो यहाँ देखिए हमको पहला
ये फर्स्ट अचीवर है, फर्स्ट एलओबी अचीवर। तो फर्स्ट लेग जो भी हमको डायरेक्ट होता है उनसे हमको डायरेक्ट 4500 पॉइंट्स मिलता है। उनके बाद हमको गोल्ड डायरेक्टर को 2 लेवल तक देता है, लेकिन ये जो भी ये पर्सन है ये एक ही लेवल को क्वालिफाई किया है। तो उनके नीचे 5% 4000 पीवी से हमको 5% आ रहा है। तो ये दोनों इसमें से 3600 और इसमें से जो मिनिमम गारंटी है 4500। और दूसरा लेग में ये डायरेक्ट इनके नीचे कोई भी एलओबी नहीं ले रहे, ये डायरेक्ट एलओबी है, ये मल्टीपल एलओबी नहीं है। तो इसलिए 5% कैलकुलेट करना है। इसमें से 7200 पॉइंट्स हमको, ये सारे एलओबी पॉइंट्स हैं। ఓకే ఇప్పుడు 4500 ప్లస్ 3600 ప్లస్ 7200 పాయింట్స్ టోటల్ ఎంత అయింది? 15300 పాయింట్స్. సో ఒక పాయింట్ ఉంటే ఎంత ఇస్తున్నారు కంపెనీ మనకి? ₹2.15 ఇస్తున్నారు. నా దగ్గర ఎన్ని పాయింట్స్ ఉంది? 15300, 15300 పాయింట్స్ ఉంది. సో దాన్ని ₹2.15 నుంచి నేను మల్టిప్లై చేస్తే నాకు వచ్చే డబ్బులు ఎంత? 32,895 is the right answer. అర్థమైందా? ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ మీరు. ఇతనికి ఓన్లీ ఎల్ఓబి ఎంత వచ్చింది? 32,000 వచ్చింది. దాంతో పాటు అతనికి టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, డైరెక్టర్ బోనస్ వస్తుంది, పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది. అవన్నీ కలుపుకొని 30,000 అనుకోండి. 30,000 ప్లస్ 30,000 ఎంత అయింది? As a gold director ga we can earn more than 60,000 rupees per month from Prestige company. Yes or no? దీనికన్నా ఎక్కువగా సంపాదించవచ్చు. చెప్పనా? ఎలానే చెప్పనా వద్దా? వినపడలేదు. చూడండి చార్ట్ ప్రకారం అది ఎక్స్ప్లెయిన్ చేసేది. तो हमको यहाँ मिल रहा है ये पूरा पॉइंट्स मिला के 15,300 एलओबी पॉइंट्स हो रहा है। तो एलओबी पॉइंट्स से हमको 2.15 पैसे से हम कैलकुलेट करें तो सिर्फ और सिर्फ एलओबी से ही हमको 32,895 रुपीस मिल रहा है। देखो केवल एलओबी से इतना अमाउंट मिल रहा है हमको। इसके अलावा हमको डायरेक्टर बोनस है, परफॉर्मेंस बोनस है और ट्रैवल फंड है, टीम बिल्डिंग बोनस है। ये पूरा मिला के हमको और 30,000 होता है। ये दोनों मिला के केवल एक गोल्ड डायरेक्टर लेवल पे ही हम 60,000 इनकम तक ले रहे हैं, ले सकते हैं हम हमारे वेस्टीज से। और इससे ज्यादा इनकम लेना चाहते हो सर नो तो हमको अभी बता रहे हैं। సో ఇంకా ఎక్కువగా డబ్బులు ఎలా సంపాదించాలి అంటే మీరే అబ్జర్వ్ చేయండి. చార్ట్ ప్రకారం గోల్డ్ డైరెక్టర్ కి మినిమం గ్యారంటీ ప్లస్ 2 డేస్ వస్తుంది. ఎస్ ఆర్ నో? సో మీరు ప్లాన్ చేయాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ మంత్ లో ఎల్ఓబి తీసుకున్నట్లు ప్లాన్ చేసినట్లయితే అక్కడి నుండి కూడా మీకు ఎల్ఓబి వస్తుంది. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఈ కింద ఈ కింద ఎఫ్ వీళ్ళిద్దరు కూడా ఎల్ఓబి తీసుకున్నారనుకోండి, అక్కడి నుండి కూడా మీకు ఎల్ఓబి వస్తుంది. అర్థమవుతుందా స్ట్రక్చర్? రెడీనా? దానికన్నా ఎక్కువగా డబ్బులు సంపాదించవచ్చు. గోల్డ్ డైరెక్టర్ గానే మనము ₹1,00,000 కన్నా ఎక్కువగా సంపాదించవచ్చు. ఎలా చెప్పాలా వద్దా? మనం చేయాల్సిన సింపుల్ ఫార్ములా ఏంటి అంటే మనం ఏ లెవెల్ అయితే క్వాలిఫై అవుతామో మన డౌన్ లైన్స్ లో మన ఏదైతే డెప్త్ ఉందో ప్రతి ఒక్కరు కూడా ఆ లెవెల్ అచీవ్ అవ్వాలి. అలా మనం ప్లాన్ చేయాలి. సింపుల్ ఏంటి అంటే ఇక్కడ ఏదే వ్యక్తి సిల్వర్ డైరెక్ట్ ఉన్నాడు, కరెక్టా? అతను గోల్డ్ అయ్యి అతను కూడా ఎల్ఓబి తీసుకున్నాడు అనుకోండి, అక్కడి నుండి కూడా మీకు ఎల్ఓబి వస్తుంది. బి గోల్డ్ అయ్యి అక్కడ కూడా ఎల్ఓబి తీసుకున్నాడు అనుకోండి, అక్కడి నుండి కూడా మీకు ఎల్ఓబి వస్తుంది. డిఈఎఫ్ వీళ్ళందరూ ఎల్ఓబి తీసుకుంటే అన్ని డెప్త్ నుంచి కూడా మీకు ఎల్ఓబి వస్తుంది. యాజ్ ఎ గోల్డ్ డైరెక్టర్ గా వీ కెన్ అర్న్ మోర్ దాన్ 1 lakh rupees per month from Prestige company. సో సంపాదించడానికి రెడీగా ఉన్నారా? ఆర్ రెడీ? तो यहाँ केवल एक ही डेप्थ में मिनिमम गारंटी के बाद हमको या ये पर्सन केवल एक ही डेप्थ का एलओबी ले आए, एक ही डेप्थ का एलओबी लेने से हमको 32,000 इनकम आ रहा है। लेकिन अगर 2 डेप्थ करे तो अगर नेक्स्ट मंथ में
6000 पीवी के जगह इनको भी अगर एलओबी मिले तो इनका भी ये डेप्थ पे ये 6000 पीवी से भी हमको एलओबी आएगा और उससे हमको हमारा चेक लगभग 60,000 के ऊपर आएगा। और उसके बाद और जो भी दूसरा लेग है, दूसरा लेग से हमको सिंगल एलओबी आ रहे हैं। अगर यहाँ से भी हमको मल्टीपल एलओबी आना शुरू हुआ तो ये इनकम और बढ़ेगा, लगभग 1 लाख रुपए तक हमारा इनकम होगा केवल गोल्ड डायरेक्टर के लेवल पर। సో దీంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ సార్, ముందుకు వచ్చేయండి పరిగెత్తండి చెప్పండి సార్. ఇప్పుడు డౌట్ ఒక ఎల్ఓబికి మనకు ఇది వస్తుందండి. అంటే కింద 2 ఎల్ఓబీలు వచ్చినప్పుడు ఆ 2 కూడా కాల్కులేషన్ కాదు కదా సార్, ఒకటే కదా సార్. గోల్డ్ లెవెల్లో చెప్తున్నాను, వేరే లెవెల్. ఇప్పుడు ఒక లెక్క నుంచి 3 ఎల్ఓబీలు వచ్చినట్టు ఇద్దరు కింద క్వాలిఫైడ్ అయ్యాడు, బ్రాంజ్ గ్యారెంటీ అయ్యాడు, సిల్వర్ అయ్యాడు. అయితే ఈ పైన వానికి ఏమొస్తుంది? 2 రావుగా సార్. ఒక సైడ్ నుంచి ఏ లెక్క నుంచి ఇద్దరు తీసుకున్నారు సార్ కింద. మీరు గోల్డా? ఓకే, మీ కింద ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, కరెక్టా? ఇది బ్రాంజ్. ఓకే సార్. వీళ్ళు సిల్వర్ వీళ్ళిద్దరు ఎల్ఓబి తీసుకుంటున్నారు, కరెక్టా? అవును సార్. ఇక్కడ నుంచి మినిమం గ్యారెంటీ వస్తుంది, ఇక్కడ నుంచి 5% వస్తుంది. నేను అదే చెప్తున్నా, వీళ్ళకి కూడా నెక్స్ట్ మంత్ ఇక్కడ ఇంకొకటి క్రియేట్ చేసి ఇక్కడ బ్రాంజ్ అయ్యి ఇతను కూడా ఎల్ఓబి తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి 5% వస్తుంది. అర్థమైందా? అర్థమైంది. నేనేమనుకున్నాను అంటే సార్, కింద ఇప్పుడు డి కూడా అయిండు, డి బ్రాంజ్ గ్యారెంటీ అయ్యిండు, సి ఏమో సిల్వర్ అయిండు సార్, మళ్ళీ బి గోల్డ్ అయిండు, పైన ఆయన గోల్డే ఉన్నాడు అనుకో. ఓ ప్రాబ్లం. ఇక్కడ నుంచి కూడా అతను ఏదైతే ఈ లెగ్ లో ఎల్ఓబి తీసుకుంటే అక్కడి నుంచి కూడా వస్తుంది, తీసుకోకపోతే రాదు. ఈ లెగ్ లో అయితే ఎల్ఓబి కన్ఫర్మ్. ఓకేనా? ఒకటే డౌట్ సార్, ఐ హావ్ ఎ డౌట్. ఇప్పుడు మనం గోల్డ్ మెయింటైన్ చేస్తున్నాం, మన కింద ఒకవేళ డెప్త్లో ఎక్కడైనా మన స్టార్ బ్రేక్ అయింది, అక్కడ నుంచి ఎల్ఓబి తీసుకుంటున్నారు. దెన్ ఇఫ్ మనకు ఎల్ఓబి అనేది అక్కడ కౌంట్ అవుతుందా? యూ విల్ గెట్ ఓన్లీ మినిమం గ్యారెంటీ ఫ్రమ్ దట్ లెగ్. బికాస్ యువర్ అప్లైర్ కన్నా మీరు లెవెల్ తక్కువ ఉన్నారు కాబట్టి ఆ లైన్ నుంచి అతను ఎల్ఓబి తీసుకుంటూ ఉంటే అక్కడ నుంచి ఓన్లీ మినిమం గ్యారెంటీ వస్తుంది, యాజ్ పర్ చార్ట్ రాదు. యా సార్, నాకు చాలా మంది రిక్వెస్ట్, నాకు తెలుసు బట్ చాలా మంది తెలియదు. ఇది క్యాల్కులేషన్ వేసుకుంటా ఉంటారు, ఇది అందుకే డౌట్ అడిగాను. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఏకి మల్టీ అంటే 2 ఎల్ఓబీలు వస్తే సినారియో చెప్పండి సార్. ఇప్పుడు బీకి వచ్చింది కదా సార్, ఒక ఎల్ఓబి వచ్చింది, బీకి ఇంకొక ఎల్ఓబి వచ్చి, సో నెక్స్ట్ ఏకి ఇంకొక ఎల్ఓబి వస్తే 2 ఎల్ఓబీలు వస్తే అప్పుడు ప్రాసెస్ వస్తుంది. ఎందుకంటే చూడండి, ఏ అనే వ్యక్తి ఫస్ట్ డెప్త్ అవుతాడు, ఓకే కరెక్టా? ఏ నుంచి కింద అతనికి ఇంకొక డెప్త్, బి అనేది ఒక లెగ్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకోండి, ఇతను ఒక లెగ్. ఓకే అతని కింద వై అనుకోండి, ఇతను ఒక అంటే డెప్త్. ఇతను ఒక 6,000 పీవీ చేశాడు అనుకోండి, ఇతనికి ఇక్కడ నుంచి ఎల్ఓబి వస్తుంది, అవును ఇక్కడ నుంచి ఇతనికి 5% వస్తుంది. 5%. ఓకే, మల్టీ ఎల్ఓబీలో కూడా మనకు ఎస్, డెప్త్ వెళ్తుండాలి, విడుతూ వెళ్తుండాలి. సారీ, విడుతూ వెళ్తుండాలి, డెప్త్ వెళ్తుండాలి. Okay. అప్పుడు మనకి డబ్బులు ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓన్లీ డెప్త్ ఫోకస్ చేసినా డబ్బులు తక్కువ వస్తుంది, ఓన్లీ విడ్త్ ఫోకస్ చేసినా కూడా డబ్బులు తక్కువ వస్తుంది. ఓకే, డెప్త్ అండ్ విడ్త్ రెండు బ్యాలెన్స్ చేయాలి మీ లెవెల్ తగినట్టు. అందుకోసమే చార్ట్ కూడా తీసుకున్నా, ఆ చార్ట్ ప్రకారం అన్ని డెప్త్ తీసుకునేలాగా మనం ప్లాన్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? మేడం. हाँ सर, 3000 जो ए के पास है, 4500 पीवी जो आ रहे, पॉइंट्स जो आ रहे, वो कैसा आ रहे हैं सर? मैं बोल- 3000 into 5% into 18 करे तो See, actually this minimum guarantee fixed by company. अच्छा, So how you will get this 4,500? If you say in LOB points, it will be 4,500. If you want to say in PV, it will be 5,000 PV. 5,000 into 5% into 80. 4,500 LOB points. This LOB point fixed by company, managing director. for For first achiever. first achiever. Yeah, only first achiever. Next one. Whoever will be first achiever. For example, he is non-qualified. If he is getting LOB, first from here you will get 4,500 LOB points.
Okay, so that is fixed, it's not because of the calculations, right? No, it is fixed. Okay. Why it is fixed, I will explain you. Okay, thank you. Okay? Yes. And one more thing, sir, like when you are explaining this, like that A, Hmm. we are getting total 5625 PV from one line. Okay. Means we can get LOB total points 5625 Yeah, from one you line. can. But if the no one is the director at the month in the same month, he has qualified director last month or previously he is a qualified director. But right now he is a non-qualified director. Okay. But still we are getting 562 PV point from one leg. I got your point. I'll show you. Please clarify whether you whatever you are telling and then whatever I am imagination is correct or not. For example, you are telling I am the apply A, B, C, D. He is silver, he is non-qualified, he is non-qualified, he is qualified. Example, he is getting 3000 PV, here 2000 PV. So that balance 300, 365. This is the question you are asking, right? What I am saying, A is not even getting 2000. Means no one is a director in this month. Okay. But still we are getting 562 PV from one line. How you will get to 5625 if you don't have any Because of director? the accumulation from the debt. See, at least one person will be qualified, na? That's the reason I am asking you. See, I got to know your question. For example, that one is a silver director. He has been a silver director earlier, but right now he has not qualified. But still we are getting 562 PV point. from one Okay, leg. in this leg, nobody is qualified. In this month. Only last person is qualified. Yes. That's what your question. Yes, yes. So that is 5625. Yes, we are getting accumulated. You will get. Okay, thank you. Okay? That's what I Yes. asked. ఎస్ సార్ నాకు ప్రాబ్లం అయితే ఏం లేదు నాకు క్వశ్చన్ కూడా ఏం లేదు Thank you. యాక్చువల్గా ఏంటంటే నేను యాక్చువల్గా స్కూల్లో ఫస్ట్ మ్యాథ్స్లో కూడా చాలా దిట్ట కానీ ఎల్ఓబి మాత్రమే అంటే ఓన్లీ 5625 వస్తే ఎల్ఓబి వస్తుంది Okay. ఈ ఒక్క ముక్క తప్ప నాకు ఏమీ తెలియదు ఈ బిజినెస్లో Okay. ఆల్మోస్ట్ 18 ఎల్ఓబిలు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి 18 ఎల్ఓబిలో కూడా ఎల్ఓబి ఎట్లా వస్తుందో క్యాలిక్యులేషన్ అనేది నా మైండ్లో నాకు జాగా లేదు స్థలం లేదు మనం ఏం చేస్తాం అనుకుంటే ఎల్ఓబి క్యాలిక్యులేషన్స్ చేసుకుని చాలామంది టైం వేస్ట్ చేసుకుంటారు సార్ చెప్పేది ఏదైతే ఉందో డౌన్ లైన్ చెప్పడానికి మాత్రమే నాలెడ్జ్ ఉండాలి కానీ ఎల్ఓబి క్యాలిక్యులేషన్ టైం పెట్టకండి మీకు ఆల్రెడీ దీని గురించి పనిచేయడానికి చాలామంది ఉన్నారు చాలా చార్టెడ్ అకౌంట్స్ ఉన్నారు చాలా మంది ఆడిటింగ్ చేసేటోళ్ళు ఉన్నారు మన నందకిషోర్ సార్ లెక్క బీభత్సంగా ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు కానీ ఎల్ఓబి మీద మీరు ఆలోచించకపోతే మీరు ఎల్ఓబి తీసుకుంటారు ఎల్ఓబి మీద ఆలోచిస్తే అసలు ఏమీ తీసుకోరు కండిషన్ అర్థమైందా ఎల్ఓబికి ఎంత మందిని తీసుకుని రావాలని ఆలోచించాను కానీ ఎల్ఓబి ఎన్ని పాయింట్ల వల్ల తీసుకుంటామనుకుని ఆలోచించాను కానీ ఎల్ఓబి ఎక్కడ వరకు అవుతుంది ఎక్కడ చేయొచ్చు ఏం చేయొచ్చు అనేది మాత్రం ఆలోచించకండి ఎల్ఓబి అసలు తీసుకోలేరు నేను చెప్తాను కదా 2025 వరకు కల్లా 37 ఎల్ఓబిలు క్రియేట్ చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నా కానీ నాకు ఒక్కటే ఎల్ఓబి ఒక్కడే గుర్తుంటుంది 18% ఇన్కమ్ వస్తుంది 5625 పాయింట్స్ వస్తే చాలు నేను ఫస్ట్ ఎల్ఓబి తీసుకోవడం కంటే నా డౌన్ లైన్ ఎల్ఓబి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అని నా మైండ్ ఆలోచిస్తాను ఇది ఎల్ఓబి సీక్రెట్ మీరు చాలా మంది అనుకుంటే ఈ లెక్క కనిపించొద్దు అక్కడ మనుషులు కనిపించాలి ఎంతమంది నా టీంలో ఎల్ఓబి తీసుకుంటారు అనేది కనిపిస్తే ఎల్ఓబి తీసుకుంటారు లేకపోతే ఎల్ఓబి తీసుకోలేరు సో గుర్తుపెట్టుకోండి బీభత్సమైన ఎల్ఓబి క్రియేట్ చేయాలనుకుంటే మెయిన్ మీకు సార్ చెప్పిన లెక్కలు ఏవైతున్నాయో అవన్నీ మైండ్లో పెట్టుకోండి కానీ దాని గురించి ఆలోచించి సార్ అప్లైకి ఫోన్ చేసి 10వ తారీఖున సార్ నాకు చెక్ రాలే నేను చెప్తున్నాను మామూలుగా ఉండదు పోలీస్ డిపార్ట్మెంట్లో మీకు లారీ టైర్ ఉంటుంది కదా టైర్ కట్ చేసి టాప్ మీద కొడతాం కదా అట్లా కొట్టాల్సి వస్తుంది ఎల్ఓబి అనేది లెక్కలు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోకండి ఓన్లీ లెక్కలు చేసి ఇక్కడ మర్చిపోయింది ఎంతమంది నా టీంలో ఎల్ఓబి తీసుకునే వాళ్ళు వస్తున్నారు అనేది మాత్రం ఆలోచించండి నా టీంలో ఎంతమందిని తయారు చేస్తున్నా ఎల్ఓబి రావాలంటే ఫస్ట్ మీరు లీడర్ కావాలి నో లీడర్ నో ఎల్ఓబి మీరు లీడర్ కాకపోతే ఎల్ఓబి నేను చెప్తాను కదా ఈ భూమి చచ్చిపోయినా కూడా ఎల్ఓబి తీసుకోలేరు లీడర్ అయితే ఎల్ఓబి తీసుకుంటారు మీకు అక్కడ ఎల్ఓబిలో లీడర్షిప్ పోరాడి బోనస్లో మీకు ఏ కనిపిస్తుందో నాకు తెలియదు కానీ అక్కడ ఒక నాయకుడు కనిపిస్తున్నాడు
అక్కడ నువ్వు నాయకుడు కాకపోతే ఇక్కడికి ఎల్ఓబి రాదు. మీరేమనుకుంటారంటే సార్ నాకు ఎల్ఓబి రాదు. ఎందుకు ఎల్ఓబి రాదు? నువ్వు నీ డౌన్ లైన్ ప్రేమించు, డౌన్ లైన్తో కలిసి పనిచేయి, డౌన్ లైన్ డెప్త్ బిల్డ్ చేయి, ఆటోమేటిక్గా ఎల్ఓబి వస్తుంది. అర్థమైందా? అందుకే చెప్తారు, ఎవరే నాయన నేను చెప్తారు 37 కాదు 50 కూడా తీసుకుని వస్తారు ఒకరోజు. అది నేను అందుకు ఇస్తాను సార్ ట్రైనింగ్. ఇంకో విషయం ఏంటంటే, సారీ సార్ ఈసీ చెప్తున్నా, సారీ ఐఎమ్ వెరీ మచ్ టు సారీ. నేను డియూసీడ్ అయినంత వరకు కూడా ఒక్క విఐపి ట్రైనింగ్ కూడా ఫిజికల్గా అటెండ్ కాలేదు. డియూసీడ్ అయినంత వరకు ఒక్క సిఎన్టీ కూడా అటెండ్ కాలే. కానీ విషయం ఏంటంటే ఆన్లైన్లో తీసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు నేను అయింది ఏంటంటే కరోనా సిచ్యువేషన్ ఎవరు కలిసేటోళ్ళు కాదు. అర్థమైందా? మీరు డబ్బులు సంపాదించాలంటే పెద్ద నాలెడ్జ్ జస్ట్ కొద్ది చాలు, 1% చాలు, పని మాత్రమే 99%. అర్థమైందా? ఒరే నాయన అర్థం కావట్లేదా? మీకు ఈ భూమి మీద ఎవ్వరు బాగా చేయలేరు, ఒక నాయకుడు అయితే తప్ప. థ్యాంక్ యూ. ఓకే, సో మేడం ఒక క్వశ్చన్ అడిగారు, ఆ 4500 ఎందుకు అక్కడ ఫిక్స్ అయింది, ఎందుకు ఎల్ఓవి పాయింట్ డైరెక్ట్ గా ఇస్తున్నారు అనేసి చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో మీరు క్రౌన్ అయ్యారు, మీ కింద కూడా 6 లెగ్ల క్రౌన్ ఉన్నారు అనుకోండి, 6 లెగ్ల కూడా క్రౌన్ ఉన్నారు. సో మినిమం గ్యారెంటీ ఇవ్వకుండా జస్ట్ 5% ఇచ్చారనుకోండి, క్రౌన్ డైరెక్ట్ కి సైడ్ వాల్యూమ్ ఎంత? 0. మహా అయితే ఎంత చేస్తారు సెల్ఫ్? ఒక 200-300 పీవీ చేస్తారు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీరే చెప్పండి, 300 పీవీ మీద 5% కావాలా, డైరెక్ట్ గా 4500 ఎల్ఓవి పాయింట్స్ కావాలా? వినపడలే? అందుకే కంపెనీ ఇస్తున్నారు, తీసుకోండి. అర్థమైందా? సో ఎవరికైనా అర్థం అవ్వకపోతే అంటే క్యాలిక్యులేషన్ చెప్తున్నా నేను, వాళ్ళకి ఇంకొకటి బంపర్ ఆఫర్ ఉంది. ఆ బంపర్ ఆఫర్ ఏంటి అంటే, ఇదే నెల 12-13 హైదరాబాద్లో విఎల్సి ఉంది. ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడానో అది విఎల్సిలో జస్ట్ 5% టాపిక్ అంతే. ఇంకా 95% టాపిక్ విఎల్సి మీటింగ్ లో ఉంటుంది విత్ స్టేయింగ్. మీకు స్టార్ హోటల్లో స్టేయింగ్ కూడా ఇస్తారు. టికెట్ కాస్ట్ 3540 రూపాయలు. ఓన్లీ 20 టికెట్లు మాత్రమే ఉంది. ఎవరు వస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. బ్రాంచ్ కాల్ చేయండి, టికెట్స్ బుక్ చేసుకోండి. 12-13 అమీర్పేట్ సికింద్రాబాద్ బ్రాంచ్ ఆఫీస్. లాంగ్వేజ్ సయ్యద్ సార్ ఉంటారు, నేను ఉంటారు. నేనైతే తెలుగులో, వాళ్ళు మీకు హిందీలో చేయాలంటే వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. ఓకే, రెడీ? సో బ్రాంజ్ అండ్ అబోవ్, నేను 5% లో ఉన్నాను, 8% లో ఉన్నానంటే అలో లేదు. బ్రాంజ్ డైరెక్టర్ కన్నా ఎక్కువ ఉండాలి. అది సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్ మీ ఇష్టం. బట్ మినిమం బ్రాంజ్ డైరెక్టర్గా ఉండాలి. సో వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. సో ఈ రోజు క్యాలిక్యులేషన్ అర్థమైందా? వినపడలేదు? బట్ నేను ఒకటే ఫ్యాక్ట్ చెప్తాను ఫ్రెండ్స్, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా కంప్యూటర్ చూసుకుంటుంది, సాఫ్ట్వేర్ చూసుకుంటుంది. బట్ మనం చేయాల్సిన పని ఏంటి? ఆ డబ్బులు రావాలంటే స్ట్రక్చర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎన్ని పీవీలు రావాలని మాత్రమే మనం ఫోకస్ చేయాలి. అర్థమైందా? ఎనీ డౌట్స్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్, సీ యూ ఆన్ ద టాప్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సార్ కోసం ఒకసారి గ్రేట్ క్లాస్ ఇద్దాం.